ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను బంగారం గుడికి వెళ్తున్నావు. కాస్త నువ్వు వచ్చి అన్నపూర్ణమ్మ గారికి సహాయంగా ఉండాలి. అలాగే బాబు గారు, ఇప్పుడే బయలుదేరొస్తాను. ఓకే బంగారం, ఇప్పుడు హ్యాపీనా? పద ఇంక గుడికి వెళ్దాం. కమ్. అక్క 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 శ్రావణి లేదు. ఎక్కడికి వెళ్ళింది? అక్షయ్తో కలిసి గుడికి వెళ్ళింది. ఏంటి, అక్షయ్తో కలిసి గుడికి వెళ్ళిందా? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. గుడికైనా వెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్తారు. మధ్యలో నీ పర్మిషన్ తీసుకోవాలా? ఓ, మీరు మా అక్కకి సపోర్ట్ కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆయన నన్ను మోసం చేసి అక్షయ్ని పెళ్లి చేసుకుని చెట్ట పట్టలు వేసుకొని తిరుగుతుంది. ఈ పాపం ఊరికే పోదు. నోర్మై నోర్మై శ్రావణి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఎవరిని ఎవరు మోసం చేశారో అందరికీ బాగా తెలుసు. నువ్వే శ్రావణిని ఇన్నాళ్లు మోసం చేశావు. అది ఆ దేవుడికి కూడా నచ్చలేదు సంధ్య. అందుకే అక్షయ్తో నీ పెళ్లి జరగలేదు. వాడు ప్రేమించిన శ్రావణితోనే జరిగింది. నా కొడుకుని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదని నాకెప్పుడో తెలుసు. నేనే నేరుగా కలిసి వాడికి నిజం చెప్దామనుకున్నాను. కానీ శ్రావణికిచ్చిన మాట కోసం ఆగిపోయాను. ఎన్ని అడ్డంకులొచ్చినా ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి శ్రావణి అక్షయ్ల పెళ్లే నిదర్శనం. మీరన్నట్టుగానే మా అక్క తను ప్రేమించిన అక్షయ్నే పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ తనని ఈ ఇంట్లో సంతోషంగా ఉండనివ్వను. అసలు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే నాకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుందామని. మిమ్మల్ని ఎవ్వర్ని వదిలిపెట్టను. ఇన్నాళ్ళు శ్రావణి నీ మాటకి కట్టుబడి ఉంది కాబట్టి నీ ఆటలు సాగాయి. ఇక మీదట అలా జరగదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు శ్రావణి పక్కన అక్షయ్ ఉన్నాడు. అక్షయ్ శ్రావణి పక్కనుండగా నువ్వు కాదు కదా. ఇంద్రాణి కూడా శ్రావణిని ఏం చేయలేదు. మా అక్క బలం ఈ అబ్బాయి అయితే తన బలహీనత నేను. మా అక్కని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి నీ వల్ల తను పడ్డ కష్టం చాలు. ఇప్పుడు శ్రావణికి నా కొడుకు అక్షయ్ మాత్రమే బలం కాదు, నేను, నా మేనల్లుడు అందరం అండగా ఉంటాం. ఇక మీ ఆటలు సాగవు. మా అక్కని ఎలా దెబ్బ కొట్టాలో నా ప్లాన్స్ నాకున్నాయి. ఎవరిది పై చేయి అవుతుందో అది చూద్దాం. శ్రావణి నాకు మాటిచ్చింది, ఈ ఇంట్లో ఉన్న దుర్మార్గుల్ని బయటికి గెంటేసి మళ్ళీ ఈ ఇంటికి పూర్వ వైభవం తీసుకొస్తానని. ఆ మాట నిలబెట్టుకుంటుంది. మా అక్కకి మీరు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా నేను మాత్రం అంతా నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. గుర్తు పెట్టుకోండి. పిచ్చి సంధ్య, నువ్వింకా ఇంద్రాణి మాయలో నుంచి బయటికి రాలేదు. ఇంద్రాణి గురించి పూర్తిగా తెలిసినప్పుడే శ్రావణి విలువేంటో నీకు తెలుస్తుంది. శ్రీవారు అలా చూస్తున్నారు?
మనం ఎండలో నడుస్తున్నామన్న మాటే గాని నాకు నీ పక్కన ఇలా నడుస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? శ్రీవారు, నేను ఇంకా మిమ్మల్ని ఇలా నడిపిస్తూ కష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. నీ పక్కన నడిస్తే సంతోషమే గాని నాకు కష్టం ఏం ఉండదు బంగారం. శ్రీవారు, ఏంటిది? ఏంటో నీకు తెలీదా? ముద్దొచ్చినప్పుడు పెట్టుకునే ముద్దు బంగారం. ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరైనా చూసినా పెద్ద ప్రాబ్లం లేదు బంగారం. చూడ ముచ్చటైన జంట ముద్దు ముచ్చట్లు ఆడుకుంటున్నారని కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఊరుకోండి శ్రీవారు, రోడ్డు మీద ఇలా చేయడం తప్పు. ఇంట్లోనేమో నీతో సరదాగా గడుపుదాం అనుకుంటే దానికి వద్దంటావు. నేను చాటుగా నించొని ఎంత పిలిచినా నీ పనిలో నువ్వు ఉంటావు గాని నా కోసం రావు. కనీసం ఇప్పుడైనా నీతో సరదాగా గడపనివ్వు బంగారం. ఓ, చూడండి శ్రీవారు, నేను మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నేను మీ ఊహల్లోనే ఉంటాను. మంచిది బంగారం. ఇలా ఊహల్లో బతికేస్తే ఒకటైనట్టే. ఇక మీదట నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. నా పక్కనే నాకు దగ్గరగా ఉండు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా. మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, నీళ్ళు నాతో ఉండరా. చూసావా బంగారం, మనం ఎప్పుడు ఇలా దగ్గరగా ఉండాలని ఆ దేవుడు కూడా మన మీద పూలు కురిపించి ఆశీర్వదించాడు. అవును శ్రీవారు. దమ్ 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 దదం దమ్ ఆనందం ఆనందం. శ్రీవారు, టైం అవుతుంది, రండి వెళ్దాం. హాయ్ డార్లింగ్. వదిలి సంధ్య, ఏమైంది విశ్వ? నీకింకా నా మీద ప్రేమ కలగలేదా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు ఏం చేసినా భరిస్తున్నాను. ఇప్పుడు నా మూడేం బాలేదు, నన్ను విసిగించకు సంధ్య. నీ మూడ్ ఎలా ఉన్నా దాన్ని నేను సెట్ చేస్తాను కదా. సంధ్య, ఇవన్నీ తర్వాత. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది విశ్వ? అక్షయ్ని శ్రావణిని విడగొట్టి ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాం కదా, కానీ వాళ్ళని విడదీయడం అయ్యే పనిలా లేదు. ఎందుకవ్వదు? మనం గట్టిగా ట్రై చేస్తే వాళ్ళిద్దరినీ ఈజీగా విడగొట్టొచ్చు. నువ్వలా అనుకుంటున్నావు, కానీ సపోర్ట్గా వాళ్ళిద్దరికీ నవీన్ ఉంటున్నాడు. వాడే వాళ్ళిద్దరినీ కలిపాడు. ఇప్పుడు వాళ్ళకి అండగా ఉన్నాడు. ఈ విషయంలో అత్తయ్యని కూడా ఎదిరించాడు. అత్తయ్య కూడా వాడి విషయంలో ఏం చేయలేకుండా పోయింది. ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ముందు ఆ నవీన్ ఆపడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయి. అవునా? అయితే ఆ నవీన్కే జలకిస్తాను. నువ్వు వెయిట్ చేయి విశ్వ. ఎలా ఉన్నావు దీపమ్మా? ఇంత జరిగాక కూడా ఇంకెలా ఉంటాను వాణి? మీ